ఆ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రైతుల ముసుగులో వందల లారీలో మట్టిని తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నలో ఈ దందా జోరుగా సాగుతుంది. రైతులకు జరిగే మేలు కొంతైతే అక్రమార్కులు ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్నారు. గోదావరిని చెరబట్టి మట్టి మాఫియా రెచ్చిపోతుంది. మట్టి రవాణాపై అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో వ్యాపారులు ఆడింది ఆటగా మారింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మడి శివారులోని శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో నల్లమట్టి దందా జోరుగా సాగుతోంది. గోదావరి పరివాహకం నుంచి నిత్యం 4-5 లారీల్లో మట్టిని తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీరామ్ సాగర్లో నీటి మట్టం తగ్గి బ్యాక్ వాటర్ ప్రాంతం అడుగంటింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు మట్టి దందాకు తెరలేపారు. నదీ పరివాహక ప్రాంతంలో 4 చోట్ల తవ్వకాలు జరుపుతూ మట్టిని తరలిస్తున్నారు. రైతుల కోసం అంటూ తవ్వకాలు చేస్తూ వాణిజ్య అవసరాలకు అమ్ముకుంటున్నారు కొంతమంది. అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో వ్యాపారులు ఆడింది ఆటగా మారింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని పొలాలకు కాకుండా ఇటుక బట్టీలు, ఇతర వాణిజ్య అవసరాలకు మట్టిని తరలిస్తున్నారు. టిప్పర్లు, భారీ వాహనాల్లో తరలించి దూరాన్ని బట్టి లోడుకు 5,000 నుంచి 10,000 వరకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే కాకుండా జగిత్యాల, నిర్మల్, కరీంనగర్ వైపు మట్టి లారీలు వెళుతున్నాయి. సుదూర ప్రాంతాలకు భారీ వాహనాల్లో సామర్థ్యానికి మించి లోడు పంపుతున్నారు. తవ్వకాలతో పరివాహకంలో ప్రమాదకరంగా గుంతలు ఏర్పడుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో గ్రామాల్లో ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించి లోడ్లతో వెళుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు అనుమతులు లేవని ఓవర్లోడింగ్ పేరుతో లారీల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా రైతులకు సరఫరా చేసే మట్టిని ఇంధన ఖర్చులు మాత్రమే తీసుకుని మట్టి తరలించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రైతుల పేరిట వాణిజ్య అవసరాలకు తరలించే మట్టి లారీలపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.